సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు. మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా ఏం పెద్ద చదివినా అంటే, ఇక రారా సార్కి ఎప్పుడు నీ పెద్ద చదువు అంటారు. సరే ఏం చదివినా అంటే ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో చదివినా అంటాడు. ఓకే ఫైన్, ఏంద్రా ఎక్కడుంది ఉద్యోగం అంటే నాకేం తెలుసు సార్ అని. మరి నాకేంటే తెలుసు సార్ అంటే, మీ దగ్గర ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడిగితే చెప్తాడు అంటాడు. అంటే వాడికి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో, నేను ఎవరికి చెప్తే ఉద్యోగం వస్తుందో కూడా వాడు తీసుకొని రాడు. అన్నీ నువ్వే చూసుకొని నాకు ఉద్యోగం ఈసారి అంటాడు. ఇది సాధ్యమా? అంటే నేను అనేది ఆ పిల్లల్ని తప్పు పట్టడం లేదు, వాళ్ళని మనం తయారు చేయలేకపోతున్నాం. నేర్పితే ఎందుకు నేర్చుకోడు? అందుకే ఈరోజు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 24,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 19 ఇంజనీరింగ్ కాలేజ్లో, 22 ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నట్టున్నాయి. 24,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ 2 years ఇన్ బేసిక్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ లోకల్, నెక్స్ట్ 2 years వాళ్ళ స్కిల్ ఏర్పడడానికి విదేశాలకు పంపించడానికి ఈ పిల్లలు ఎవరెవరు ఉన్నారో, ప్లస్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్మన్ ఈ లాంగ్వేజెస్ మీద కూడా మనం పెడుతున్నాం. క్లియర్గా ఆ పిల్లలకి లాంగ్వేజ్ నేర్పి వాళ్ళకు ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్లో చదువుకుంటే ఉద్యోగం వస్తుందనే నమ్మకం, సొంతంగా ఉపాధి చేసుకోగలుగుతాం అనే నమ్మకం కలిగించేటట్ల ఇంజనీరింగ్ కాలేజీలను కూడా మనం ప్రక్షాళన చేయాలి. మన ఓరియంటేషన్ మారినంత వరకు ఇది మారదు. యాజ్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. చాలామంది గతంలోనైనా సాగునీరు పెట్టుకున్నాడు, 80,000 పుస్తకాలు చదివాడు, కాళేశ్వరం కట్టాడు, 3 ఏళ్ళ కూలేశ్వరం అయింది. నేనేం తీసుకోలేదే, అది రెవెన్యూ ఏం తీసుకోలేదు. అంతకుముందు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నాడు, రెవెన్యూ నా దగ్గర లేదే, ఫైనాన్స్ నా దగ్గర లేదే, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నా దగ్గర లేదే. ఏం తీసుకున్నా? నేను విద్యాశాఖ తీసుకున్నా. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అని చేయరు, ఎవరికన్నా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. నేను ఒక ప్యాషన్తో దీని మీద దృష్టి పెడుతుంది. ఇది అంత ఈజీ కాదు, వీళ్ళకి ఎవ్వరికి ఓట్లేదు. ఓట్లు ఉండే దాని మీద లీడర్కి ఎక్కువ ఆసక్తి ఉంటుంది వెంబడే. కానీ నేను ఓట్ల కోసం ఆలోచన చేస్తలేను. దేవుడు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా నాకు అవకాశం ఇస్తే 17 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. మీరందరు నాకు అండగా నిలబడుతూ వచ్చింది. దీంట్లో ఇంతకంటే ఆపడానికి కూడా ఏం లేదు, ఇంతకంటే నా కోరికలు కూడా లేవు. కానీ వచ్చిన దాంతో నా పిల్లలకి ఏదైనా చేయాలి. నేను ఎక్కడి నుంచి వచ్చినో అక్కడుండే పిల్లల గురించి నేను ఆలోచన చేస్తున్నాను. నా బాధ, నా తాపత్రయం, నా పట్టుదల. ఏ మారుమూల గ్రామం నుంచి అయితే నేను వచ్చినా అలాంటి గ్రామాలే 12,000 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 12,000 గ్రామాలలో రేవంత్ రెడ్డిలు ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం వచ్చో రాకనో ఓరియంటేషన్ లేకపోవడం వల్లనే నష్టపోతున్నారు. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే నా ఉద్దేశం, అంతకుమించి నాకేం లేదు. అందుకే నేను నర్సరీ నుంచి మొదలుపెట్టిన. వాడు ఓటు వచ్చేది ఎప్పుడు, నాకు వేసేది ఎప్పుడు. నేనేం ఓట్ల గురించి ఆలోచన చేయట్లేదు మిత్రులారా. నేను బాధ్యత గురించి, చాలామంది అధికారం కోసం కొట్లాడతారు. నేను అధికారం ఎక్కడైతే ఉంటుందో బాధ్యత ఉండాలని నేను భావిస్తా. నేను ఈరోజు నా బాధ్యతను నిర్వహించాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరిని ఫిన్లాండ్ పంపించిన అంటే అది ఒక బాధ్యత అనుకున్నా. నేను ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో, ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో ఏముందో మనం తెలుసుకోవాలి కదా. గతంలో మనమే మన ప్రభుత్వ ఉద్యోగం, మనము టీచరు, పోలీస్ కానిస్టేబుల్, ఆర్టీసీ డ్రైవరు, ఇదే దానికి పోటీ పడ్డాం 30 ఏళ్ళ కింద. దానికి ఇక్కడిక్కడ చూస్తే సరిపోయింది. ఆ తర్వాత కొంచెం సివిల్ సర్వెంట్స్ కింద జాతీయ స్థాయిలో పోటీ పడ్డాం. దాని మందం ఇక్కడ కాకపోతే కోచింగ్ సెంటర్ ఢిల్లీకి పోయొచ్చారు. ఇప్పుడు మీరు అందరూ మన పిల్లల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలంటున్నారు. ప్రపంచాన్ని కూడా మీరు చూడాలి కదా. మీదైన కోణంలో చూసినప్పుడు, మీ అవగాహనతోని ప్రపంచాన్ని గమనించినప్పుడు మీరు ఆటోమేటిక్గా చెప్తారు. నేను చెప్పాల్సిన పని లేదు. మజిల్ మెమరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఈత కొట్టేది నేర్చుకుంటాం చిన్నప్పుడు. 20 ఏళ్ళ తర్వాత కొట్టం. సడన్గా నీళ్ళలో వాడు కొట్టుకోబోతుంటే తెలియకుండానే ఈత కొడతాం. డ్రైవింగ్
మనం నేర్చుకుంటూ స్థాయి వచ్చినాక డ్రైవర్ని పెట్టుకుంటాం. కానీ అత్యవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బండి ఎక్కితే తోలుతూనే ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ మజిల్ మెమరీ. ఆటోమేటిక్గా మనకు అది డ్రైవ్ చేస్తుంది మనల్ని. సీయింగ్ ఈజ్ బిలీఫ్. మీరు చూసిండ్రంటే మీకు రిజిస్టర్ అవుతుంది. వారం రోజులు మీరు అక్కడ పోయి యాక్టివిటీలో పాల్గొంటే ఆటోమేటిక్గా మీ మైండ్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. పొద్దున్న నిద్ర లేవగానే అరే మా దేశంలో ఆ పిల్లలకు అంత బాగుంది, నేను కూడా స్కూల్కి పోతే కొంతనైనా పిల్లలకు చెప్దామనేది వస్తుంది. ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందుకోసమే మిమ్మల్ని అందరిని పిలిచి మీతోని కొంతసేపు సమయం గడిపి మీ ఆలోచనలు విని నా ఆలోచనలు పంచుకొని మనందరం ఇక్కడి నుంచి లేచి బయలుదేరే ముందు దీక్ష తీసుకొని బయలుదేరుతాం. ఈ సమాజానికి ఈ పిల్లల కోసం ఏదైనా చేద్దాం. ఈ పిల్లలకు చేస్తే వాళ్ళే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. మీరందరూ